నేపథ్యం. దీని మీద మీరేమంటారు? ఇలాంటి ఘర్షణలకు కానీ ఇలాంటి డిబేట్స్ కి కానీ నేను సపోర్ట్ చేయను సార్. మీ పుస్తకాలను మీరు చదువుకోండి, మీ పుస్తకాలను మీరు పాటించుకోండి, ప్రకటించుకోండి అంటాను. నా పుస్తకాన్ని నేను చదువుకుంటాను, నా పుస్తకాన్ని ప్రకటించుకుంటానని చెప్పి అంటాను. మీది మీదే, మాది మాది, ఎవరిది వాళ్ళే ప్రకటించుకోవాలి, ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకోవాలి. కానీ ఒక మతాన్ని గురించి మనం అవసరం లేదని మొదటి నుంచి కూడా నా స్టాండ్ అదే అండి. అయితే ఇప్పుడు ఈయన మాటల్ని ఖచ్చితంగా మనం గమనించగలిగితే అండి, ఈయన మాట్లాడుతున్న మాటలు ఇంకో వ్యక్తి మాట్లాడిన మాటలకి సేమ్ గా కనబడతా ఉందండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. ఓకే, ప్రజలందరికి అర్థమైతా ఉంది. ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలకి ఈయన మాట్లాడుతున్న మాటలకి ఈయన పేరు మాత్రమే జోసెఫ్ అని చెప్పి క్లియర్ గా కనబడతా ఉంది. కానీ 100% అండి. అందుకే అంటా ఉన్నాను, ఆయన అన్న మాట ఏంటి, విషం చిల్లుతున్నాడు అని చెప్పి అంటా ఉన్నాడు. ఇప్పుడు విషం చిల్లుతా ఉంటే ఏ క్రైస్తవుడైనా కానీ అండి, ఇంతమంది వేల లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు, ఎవరైనా ఈ విధంగా స్పందించి ఈ విధంగా మాట్లాడారా? విషయం చిల్లుతున్నాడు అని చెప్పి ఇప్పుడు ఆయన క్రైస్తవుడే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన క్రైస్తవుడు అని చెప్పి ఏ విధంగా తీసుకోగలుగుతాం? ఆధార్ కార్డులో పేరు జోసెఫ్ అంటే సరిపోద్దా? ఇప్పుడు ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది సార్ అది. ఇప్పుడు ఆయన క్రైస్తవు, ఎందుకంటే ఇంకో మాట ఏమంటావు అంటే క్రైస్తవులు మొత్తము 99.9% ప్రవీణ్ గారి మరణంలో అనుమానాలు ఉన్నాయని చెప్పి వ్యక్తం చేస్తూ ఉన్నారండి. ఓకే, ఎవరు కూడా యాక్సిడెంట్ అని చెప్పి, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్, నిన్న జెసికా గారు మాట్లాడుతూ కూడా ఫర్గివ్ జీసస్ ఫర్గివ్ అని చెప్పి అన్నారు. క్షమించండి, ఎవరైనా కానీ క్షమించండి, యేసు ప్రభు క్షమించినట్టే క్షమించండి అంటే దాని అర్థం ఏంటి? చెప్పకనే తను చెప్పినట్టుగా ఇండైరెక్ట్ గా మాట్లాడుతాడు. క్షమించండి అని చెప్పి అంటున్నట్టు కనబడతా ఉంది. భార్య అని చెప్తా ఉంది క్షమించండి అని చెప్పి. తన సొంత ఏమంటున్నారంటే కనుక మరణాన్ని హత్యగా చిత్రీకరించారు, కేసుని అందుకే అంటా ఉన్నాను. ఈయన ఎవరు ఈయన మాట్లాడి స్టేట్మెంట్ ఇవ్వడానికి? ఈయన మన పోలీసోడా? పోలీస్ వారు ఎక్కడైనా యాక్సిడెంట్ అని చెప్పారా అండి? గవర్నమెంట్ ఎక్కడైనా యాక్సిడెంట్ అని చెప్పిందా? ఎక్కడైనా పిఎం రిపోర్ట్ వచ్చిందా యాక్సిడెంట్ అని చెప్పి? ఎక్కడ కూడా ఎవరు డిక్లేర్ చేయలేదు కదండి. మనకు బుక్ అయిన ఎఫ్ఐఆర్ కూడా సస్పీషియస్ డెత్, అనుమానాలు ఉన్నాయని చెప్పి మనకి రికార్డ్ అయినట్టుగా చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఆయన ఇంకొక మాట కూడా ప్రస్తావించడం జరిగింది. ఆయన ఆర్టీతో మాట్లాడిన సందర్భంలో చనిపోయిన వ్యక్తి దగ్గర రాజకీయం చేస్తున్నారు, ఇప్పటికే కొంతమంది పాస్టర్లు చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఎప్పుడు గలవెత్తలేదు, కానీ ప్రవీణ్ మరణాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన వర్షన్. ఇప్పుడు రియల్ గా యాక్సిడెంట్ చనిపోతే మనం పోయి చేసేది ఏముంది సార్ అక్కడ? ఒకటి. రెండోది, ఈయనకి ఆ పాస్టర్స్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఈజ్ నాట్ నార్మల్ పర్సన్ అండి. ఇప్పుడు ఈయన పాస్టర్ తో పాటు ఈయనకి అడిషనల్ క్వాలిఫికేషన్ కనబడతా ఉంది. దే ఆర్ జస్ట్ పాస్టర్ అంటే ఈయన వాళ్ళకి ఎక్కువగానే కనబడతా ఉంది కదా సార్. ఈజ్ ఇంటర్నేషనల్ ఫిగర్ అండి. ఇప్పుడు ఈయన విషయంలో అది యాక్సిడెంట్ గా కనిపించట్లేదని కదా ప్రజలందరూ అనుమానాలు వ్యక్తం చేసేది. ఇప్పుడు ఏదైతే ఆయన చనిపోయినప్పుడు వచ్చి వెళ్ళిన జోసెఫ్ అనే పాస్టర్ గారు ఉప్పల్ దగ్గర చనిపోయారో బస్సు గుద్ది, ఆ బస్సు గుద్దిన దగ్గర కూడా మా ఒక WCC వర్కింగ్ ప్రెసిడెంట్, బీజేపీ మైనారిటీ అధ్యక్షుడు శ్రీధర్ల జాన్ అండి, బీజేపీలో ఉన్నారు వారు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారండి. చనిపోయిన కుటుంబానికి ఏమన్నా ఆ బస్సు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ తరపు నుంచి ఏమన్నా ఉంటే ఏమన్నా న్యాయం చేయాలని చెప్పి మా WCC వెళ్ళి అక్కడ ధర్నా చేశారండి. ఆ విషయం తెలుసా ఈ జోసెఫ్ గారికి? ఆ విషయం తెలియదుగా. మా WCC నుంచి కానీ వేరే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎంతో మంది గలమెత్తి మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నో దగ్గరికి మేము రాష్ట్రాలు దాటి వెళ్తా ఉన్నాం సార్, ఇండియా మొత్తం. WCC అనేది అమెరికాలో ఉంది, దుబాయ్ లో ఉంది, ఆఫ్రికాలో ఉంది, కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి, ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో ఉంది సార్. అందరికీ తెలుసు, మళ్ళీ ఈయనకెందుకు తెలియదు సార్? నిద్రపోతా ఉన్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. అసలు ఈయన క్రైస్తవుడేనా? ఇప్పుడు అదే డౌట్ కనబడతా ఉంది నాకు. క్రైస్తవులంతా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే ఈయన కొత్తగా వచ్చి ఇది మటర్ అని చెప్పి అక్కడికి పోయి రెచ్చగొడతా ఉన్నారు, రాజకీయం చేస్తా ఉన్నారు. కనీసం నా ఒక ఇంటర్వ్యూనే చూసారా? నేను మన టీవీలో కూర్చొని క్లియర్ గా ఏం చెప్పాను సార్, ఇది రాజకీయ హత్య కాదు. అటు ఏ పార్టీ అని కానీ, ఏ పార్టీ బి పార్టీ ఏవైతే ఉన్నాయో మెయిన్ పార్టీస్, ఒకరి మీద ఒకరు చేసుకోకండి, ఏ పార్టీకి సంబంధం లేదు, రాజకీయంగా రంగు పులుమకండి. ఇది ఖచ్చితంగా కొంతమంది ఒక మతం ముసుగు వేసుకున్న దేశద్రోహులు అని చెప్పంటాను నేను. ఏ దేవుడు కూడా హత్యలు చేయమని చెప్పి కోరుకోరు సార్. ఏ ఒక్క హోలీ బుక్ కూడా, అది భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, లేకపోతే బైబిల్ కానీ హత్యలు చేయాలని చెప్పి ప్రోత్సహించారు సార్. మన హత్యలు చేస్తూ ఉన్నారు వాళ్ళు, అవుట్ ఆఫ్ ద లైన్ మన బుక్స్ ని పక్కన పెట్టి దేవుళ్ళని పక్కన పెట్టి చేస్తూ ఉన్నారంటే వాళ్ళు మతం ముసుగు కప్పుకున్న దేశద్రోహులు అండి. ఇలాంటి వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలి, దేశ బహిష్కరణ చేయాలి.
కానీ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి నేను అజయ్ బాబు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అజయ్ బాబు విషయంలో ఒక కంప్లైంట్ కాపీలో ఉన్న కొన్ని లైన్స్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మిస్టర్ అజయ్ బాబు ఎర్లియర్ స్టేటెడ్ ఇన్ హిస్ స్పీచెస్ అండ్ ఇంటర్వ్యూస్ ఇన్ వేరియస్ ప్లేసెస్ viciously against Lord Shiva and Lord Ram and Sita Mata, as myself being an ardent devotee, request you to investigate, as Mr. Ajay is harmful towards our society and humankind by hurting the sentiments of Indian cultures and traditions. Myself being a Catholic, respect all religions of our country, never stand against any religion, nor spare those who accuse or abuse our national religion. I sincerely request you to kindly take necessary actions against Ajay Babu అని ఇక్కడ కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఆయన నా దగ్గర ఒక వీడియో ఉందండి. ఇందాక ఒక వీడియో వచ్చింది. ఒక ఆర్గనైజేషన్ లో ఎవరైతే మెయిన్ గా అలిగేషన్స్ ని ఫేస్ చేస్తా ఉన్నాడో ఆయన తర్వాత సెకండ్ పొజిషన్ అదే ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఏం మాట్లాడంటే, ఇప్పుడు ఈయన క్యాథలిక్ కదా, ఆయన ఒక వీలుంటే లైన్ లోకి తీసుకున్న నా వీడియో చెప్పండి. క్యాథలిక్ కదా, మరియమ్మ గారి యొక్క విగ్రహాలు పగలగొట్టినందుకు కేసు పెట్టాను, ఓకే, నీ మనోభావాల్ని ఆయన కించపరిచేటట్టు ఉంటే మీరు లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు, వీల్ యాక్సెప్ట్ ఫర్ దట్. బట్ ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడున్న కన్సర్న్ ఏంటంటే అజయ్ బాబు గారు ఎక్కడ ఉన్నారు. ఒకరు కేసు పెడితే కేసు కోసం కూడా ఎవరు గొడవ చేయరండి. ఆయన మాట్లాడిన వాక్యాలు ఒకరు తప్పుడుగా ఉంటే లీగల్ గా ప్రొసీడ్ అయితే కూడా వీఆర్ నో వన్ ఈస్ కమింగ్ ఇన్ టు ద షో అండి. ఇప్పుడు కన్సర్న్ వచ్చి ఆయన మిస్సింగ్ అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఒకళ్ళు పోలీస్ వారు క్లారిటీ ఇస్తే ఇక హెడేక్ ఉండదు, మనకి టెన్షన్ ఏమి ఉండదు. మిస్సింగ్ అయ్యారు, పోలీస్ వారు అరెస్ట్ చేశారు, ఇంకెవరైనా, ఎందుకంటే ఆల్రెడీ థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ గా నెక్స్ట్ నువ్వేరా అని చెప్పి డిక్లేర్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా మిస్సింగ్ అయ్యారనే విషయం కోణంలోనే టెన్షన్ ఈ యొక్క వాతావరణం కనబడుతోంది. నేనేమంటానంటే, ఇప్పుడు జోసెఫ్ గారిని, ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉందండి. ఆ వీడియోలో ఏమని ఉందంటే, మరియమ్మ గారి గురించి, మరియమ్మని పరిశుద్ధాత్ముడు కమ్ముకొని రేప్ చేస్తే, సారీ టు యూజ్ దిస్ వర్డ్ అండి, ఇది క్లియర్ గా వీడియోలో ఉంది, ఆల్రెడీ మొత్తం సోషల్ మీడియాలో ఆ చక్కర్లు కొడుతోంది. మరియమ్మ గారిని మేరీ మాతని రేప్ చేస్తే యేసు ప్రభు పుట్టాడట అండి. మీరు ఏమంటారు సార్? దీన్ని కరెక్ట్ అంటారా ఇలా మాట్లాడటము? ఒకటి, మత విద్వేషాలను రెచ్చగొట్టే ఏ వ్యాఖ్యలు కూడా సమంజసం కాదు. అటువైపు వ్యక్తి ఏ వ్యాఖ్యలు ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఎవరైనా ఖండించాల్సిందే. నిద్రపోతున్నారని అడుగుతున్నా సార్, జోసెఫ్ గారిని అడుగుతున్నా, నిద్రపోతున్నాడా? ఇప్పుడు నువ్వు క్యాథలిక్ కదా, యేసు ప్రభుడు దేవుడు అని చెప్పి నువ్వు నమ్మవు, యెహోవా దేవుడిని దేవుడు అని నమ్మవు, యూ బిలీవ్ ఓన్లీ మరియమ్మ ఇస్, మేరీ మాత ఇస్ లార్డ్ గాడ్, ఓకే. ఇప్పుడు అదే మరియమ్మ గారిని రేప్ చేస్తే యేసు ప్రభు పుట్టాడని చెప్పి నోటికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం, నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు? లారీ పక్కన మేరీ అని చెప్పి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి నోటికి వచ్చినట్టు మాట్లాడాడండి ఎల్ వర్డ్ తో. మరియమ్మ ఇస్ ఎల్ అని చెప్పానంటే నేను వెళ్ళి కేసులు పెట్టాను, యాజ్ ఎ క్రిస్టియన్ గా నేను వెళ్ళి కేసు పెట్టాను. నేను మరియమ్మ గారిని ఆ దేవతగా నేను అంగీకరించకపోయినా కూడా షీఈస్ జస్ట్ ఉమెన్ అని చెప్పి, హ్యూమన్ బీయింగ్ అని చెప్పి మేము అంగీకరిస్తామండి, ఏ క్రైస్తవుడైనా. క్యాథలిక్ వారేమో మరియమ్మ గారిని గాడ్ గా అంగీకరిస్తారు. అక్కడ మాకు ఏం ఇబ్బంది లేదు. నేను అంగీకరించకపోయినా మరియమ్మ గారిని ఇలా అన్నాడని చెప్పి నేను కేసు పెట్టాను. మళ్ళీ ఇది ఎక్కడ నిద్రపోతా ఉన్నాడు జోసెఫ్ అనే వ్యక్తి? బట్ మరి రైట్, ఇక్కడి నుంచి మళ్ళీ అజయ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. పాస్టర్ అజయ్ విషయంలో, ఎందుకంటే ఆయన రాత్రి 8 గంటల సందర్భంలో ఆయన అక్కడి నుంచి తీసుకువెళ్ళని తెలుస్తున్నారు సార్. మీ అందరికీ ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే కుటుంబం అక్కడికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కానీ ఎక్కడా లేదని చెప్పారు. ఆ కుటుంబంతో మాట్లాడిన సందర్భం ఏమంటున్నారు వాళ్ళు? సార్, ఈ విషయాన్ని నేను ఎందుకన్నానంటే, మీ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తాను. ఈ విషయాన్ని నేను ఎందుకన్నానంటే, ఈ జోసెఫ్ అనే వ్యక్తి ఇన్నిగానో మరియమ్మ కోసం మాట్లాడితే స్పందించలేదు, కానీ ఈరోజు అజయ్ బాబు గారు మాట్లాడితే ఇమీడియట్ వెళ్ళి కేసు పెట్టాడంటే నేను ఖచ్చితంగా బలబుద్ధి చెప్తాను. వెనకాల ఎవరో ఉండి నడిపిస్తా ఉన్నారు మాఫియా, దేశద్రోహులు అంటాను. ఇలాంటి వాడిని రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసేది, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది అంటే, ఇలాంటి దేశద్రోహులు, మతాల మధ్య చిచ్చు పెట్టే దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పి అంటారు. ఆ రోజు కత్తి మహేష్ గారిని కానీ, పరిపూర్ణానంద స్వామిని కానీ ఏ విధంగా అయితే రాష్ట్ర బహిష్కరణ కేసీఆర్ గారు చేశారో, అదే విధంగా మతాల జోలిపై, మతాల మీద మాట్లాడేవారు ఎవరైనా కానీ సంస్థని బ్యాన్ చేసి రాష్ట్ర బహిష్కరణ చేస్తే నెక్స్ట్ టైం ఇక్కడ చల్లని వాతావరణం ఒకటి కనబడుతుంది. రెండోది, నెక్స్ట్ టైం మళ్ళీ మీ కాంగ్రెస్ రావాలనుకుంటే, నేను కూడా డిఫరెంట్ పార్టీలో ఉన్నాను సార్, కానీ నేను ఒక సజెషన్ ఏమి ఇస్తానంటే రాష్ట్ర ప్రభుత్వానికి, నెక్స్ట్ టైం మీ కాంగ్రెస్ రావాలంటే ఇలాంటి వ్యక్తుల్ని రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అయితే కమింగ్ టు యువర్ పాయింట్ సార్, మీరు అడిగిన క్వశ్చన్ కి, నైట్ నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే క్లోజ్ బ్రదర్స్, కజిన్స్ ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడానండి. వారు కూడా చాలా టెన్షన్ లో ఉండే, ఎందుకంటే నేను సిటీలో ఉంటాను హైదరాబాద్ లో కాబట్టి వారు నన్ను రిక్వెస్ట్ చేశారు, ఇలాగ ఉప్పల్ అని చెప్పి అంటా ఉన్నారన్న, దాంతో తుకారం గేట్ అని చెప్పాను అంటే ఇమీడియట్ గా మా టీమ్స్ తో నేను ఫోన్ చేయించాను.
ఉప్పల్ పిఎస్ కి ఫోన్ చేసాం, తుకారం గేట్ పిఎస్ కి ఫోన్ చేసాం. రెండు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వారు ఖమ్మంలో వెళ్ళి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ రెండు పోలీస్ స్టేషన్ నుంచి మాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటంటే మా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, ఎక్కడ కూడా అజయ్ బాబు లేదు, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని చెప్పి అన్నారు. ఉదయకాల సమయంలో కూడా కొంతమంది మిత్రులు